యా అన్న నమస్తే. అన్న, లోకలేనా మీది? నా లోకల్ మోత్కు నా పేరు బందల సీన్. వందల సీన్. ఏం పని చేస్తుంటారు? నేను హౌస్ పెయింటింగ్ చేస్తా. అవునా? పోలే మరి పనికి పోలే. కేసీఆర్ 10 ఏళ్ళ పరిపాలన, కాంగ్రెస్ వచ్చి 3 ఏళ్ళు అవుతుంది దగ్గర దగ్గర. ఎవరి పరిపాలన బాగుంది అనిపిస్తుంది? కేసీఆర్ బాగుంది. ఈ మోత్కు తుంగతుర్తి నియోజకవర్గానికి మందల చామిల గారు వచ్చి 50,000 మెజారిటీ ఇప్పుడు చెప్పుకుంటుండో ఒక్కడంటే ఒక పని లేదు. గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన సంక్షేమాలకు శంకుస్థాపన చేస్తున్నది తప్ప, రుబ్బెన కడిగిన తప్ప ఒక్కడంటే ఒక పని చక్కలేదు. ఈ రోజు మా మోత్కూరులే రాజన్నగూడెం రోడ్డు వేస్తాను కూడా 3 ఏళ్ళ నుంచి చెప్తున్నా కానీ దాని మీద అసలు ఇంత శ్రద్ధ లేదు మా ఎమ్మెల్యే గారికి. ఇక్కడ నార్కట్పల్లి రోడ్డు కూడా రోడ్ వేయడం లేదు. ప్రజలు ఎంత అవస్థ పడుతుందో పట్టించుకోలేదు. మళ్ళా మా దళితులు ఆయన దళితం చెప్పుకుంటారు. నిన్న ఏదో ప్రెస్ మీట్ అలా పార్టీలో ఏదో అనుకురాట, మాకు సంబంధం లేదు. కానీ మేము ఒక కమన్ మ్యాన్ మాడుతున్నాం, దళిత బిడ్డగా మాడుతున్నా. మా దళిత బంధు మా 250 మందికి అడ్డగూడు మోత్కుల్లో మాకు గత ప్రభుత్వం వేస్తే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే గారు దాన్ని అడ్డుకుంటారు. మీరు దళితులు అని చెప్పుకుంటారు కదా, దళితులు అయితే దళిత బంధు ఎందుకు ఆపుకున్నారు? ఎమ్మెల్యే గారు మందల చామిల గారు, దళితుల పట్ల మీకు ప్రేమ ఉన్నది ఇదేనా? మీకు కనీసం దళితుల పట్ల ఎంత కొంచెం ప్రేమ ఉంటే మా దళిత బంధు అడ్డుకోకుండా దళిత బంధు ఏమో తక్షణమే ఇవ్వాలి. ఈరోజు మోత్కూరులే ఎక్కడన్నా అభివృద్ధి చేసిర్రా? మీరు అభివృద్ధి చేసింది ఏం లేదు, సున్నా. మీ తుంగతుర్తిలో అభివృద్ధి ఎక్కడైనా చేసినట్టు ఎక్కడే లేదు. వస్తువులు పేపర్ కటింగ్లో చేస్తారు తప్ప, మీరు ఫోటోలు ఇస్తారు తప్ప ఒక్కడంటే ఒకళ్ళు ఎమ్మెల్యే గారు. తక్షణమే మీరు అభివృద్ధి చేయకపోతే మీరు రాజీనామా చేయండి. మళ్ళీ ఎలక్షన్లు వస్తాయి, మళ్ళీ ఎవరన్నది ప్రజలు నిర్ణయిస్తారు. తక్షణమే మీరు ఒక్కడైనా ఒక పని చూపించండి ప్రజలకు. ఎక్కడ పని లేదండి. ఏమైనా ఎమ్మెల్యే గారు వస్తున్నారు పోతురు అంతే తప్ప ఒక్క పని అంటే ఒక పని చేయాలండి. బీఆర్ఎస్కు 10 ఏళ్ళు అవకాశం ఇచ్చారు కదా, వీళ్ళు వచ్చి 3 ఏళ్ళే కదా, ఇంకా 2 ఏళ్ళు ఉంది. 2 ఏళ్ళ వరకు చిన్న రోడ్ వేస్తారు. 2 ఏళ్ళ లాస్ట్ ఎమ్మెల్యే గారికి, ఈ 2 ఏళ్ళ లాస్ట్ ఎమ్మెల్యే గారికి మళ్ళా కాక ప్రజలు కాక ఎక్కడ కానీ మీరు ఎక్కడ ఎంక్వైరీ చేయండి. ఎక్కడ చూడు మళ్ళీ ఉన్న ఎమ్మెల్యే గారిని మందల చామిల గారిని మళ్ళీ గెలిపించుకోవాలి, మళ్ళీ కావాలని కోరుకునే ఒక్క వ్యక్తి లేడు. ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళుగా కోరుకుంటలేరు. నేను ఒక్కడంటే ఒక పని లేదండి. మేము చెప్తున్నా బరాబర్ చెప్తున్నా, ఒక్క సంక్షేమం లేదు, ఒక అభివృద్ధి లేదు, ఏది లేదు. ఎమ్మెల్యే గారు అని అంటే ఇప్పుడు అదే కొట్లాట వస్తుంది, పేపర్లలో వస్తుంది. కౌన్సిలర్లు గారు 15 కోట్లాట, వాళ్ళ కొడుకు అంటారు, ఇదేదో అంటారు. అసలు ఇది మేము గెలిపించిన ప్రజలు అభివృద్ధి చేస్తారని, మా ప్రాంతం బిడ్డ కదా, మా దళిత బిడ్డ కదా అని గెలిపించుకుంటే మీరు ఒక్కడ దళితుల పట్ల ప్రేమ లేదు, ప్రజల పట్ల ప్రేమ లేదు, ఓట్లేసి గెలిపించిన ప్రజల పట్ల ప్రేమ లేదు. ఎక్కడ చూసినా మీరు అందరికీ చెడునే ఉన్నారు తప్ప ఒక్కడంటే ఒక మంచి పని చేసిన లేదు ఎమ్మెల్యే గారు, మన మందల చామిల గారు. అందుబాటులో ఉంటాడా, వచ్చిపోతుంటాడా? అందుబాటులో అండి, రోజు వస్తారండి, రోజు ఇదే రోడ్లో పోతారు. రాజన్న కూడా రోడ్డు మీద పోతుంటే మన ట్రాక్టర్ బోల్తా పడ్డది. ఒకసారి మనుషులు పడ్డారు, ఒక మనిషి చనిపోయిండు. అయినా కనుక రోడ్ వేస్తాను కూడా లేదు. నిన్న వాళ్ళ పార్టీ మంత్రి గారు వచ్చారు, కొమ్మారెడ్డి గారు వస్తే వాళ్ళ మంత్రి గారు ఏదో మీరు ఎందుకు వచ్చిరే కదా, ఆయన ప్రజల పట్ల ప్రేమ ఉంది, వచ్చి మరి రోడ్డు ప్రజలు ఇబ్బంది పడుతున్నారని మాట్లాడే దాని మీద కూడా మీరు కౌంటర్ ఇస్తారు. అంటే కరెక్ట్ కాదు. ప్రజల పట్ల ఉన్న ప్రజాప్రతినిధి ఎవరు వచ్చైనా అభివృద్ధి చేసుకోవచ్చు, అభివృద్ధి గురించి మాట్లాడవచ్చు, శంకుస్థాపన చేసుకోవచ్చు. కానీ మీరు అభివృద్ధి చేసింది ఒక్కడంటే ఒకటి లేదు ఎమ్మెల్యే గారు మందల చామిల గారు. ఏంది ఇలా పంచాయతీ రాజగోపాల్ రెడ్డికి వెంకరెడ్డికి నాకు వరదలేనట్టుంది కదా, ప్రెస్ మీట్ కూడా పెట్టినట్టు. ఆ పంచాయతీ మనకు తెలియదండి, పంచాయతీ గురించి తెలియదు. కానీ అభివృద్ధి చేసింది అయితే ఒక్కడంటే ఒకటి లేదు, సున్నా. మన తుంగతుర్తి నియోజకవర్గంలో అభివృద్ధి అనేది ఒక్కటి లేదు. ఎంతో మంది పేదలు ఇందిరా మిల్ అంటారు కదా, ఇందిరా మిల్ ఎంతమంది పేదలకు ఇచ్చారు. ఇలా నాలాంటి నేను నిరుపేదని, నాకు వెనకాల ఏం లేదు. వాళ్ళ సర్వే చేసేయండి. అక్కడ అధికారులు కాడ పోతే అధికారులు మీ ఎమ్మెల్యే గారిని అడగంటారు. ఎమ్మెల్యే గారికి మాలాంటి వాళ్ళు గుర్తిస్తే మాలాంటి వాళ్ళు కనబడరా? మా ఇళ్ళల్లో ఇప్పుడు నేను నిరుపేదని, నేను అసలు పేదలంటే అసలు పేదల పట్ల ప్రేమ లేదు, దళితుల పట్ల ప్రేమ లేదు, ఒక తుంగతుర్తి ప్రజల పట్ల ప్రేమ లేదు. ప్రేమ లేదు. 50,000 మెజార్టీ వచ్చింది మరి. అదే మన ప్రాంతం బిడ్డ కదా అని ఓట్లేసి గెలిపించారు. ఓట్లేసి గెలిపిస్తే ఇలా ఏమైంది? ఒక అభివృద్ధి లేదు, ఏం లేదు. అభివృద్ధి అయితే ఎమ్మెల్యే గారు అవుతారు, ఎమ్మెల్యే గారు కుటుంబం అవుతుంది, ఎమ్మెల్యే గారు అవుతారు అభివృద్ధి తప్ప మేము ప్రజల ఉవ్వలు అభివృద్ధి కాలేదు, అభివృద్ధి చెందలేదు ఈ 3 ఏళ్ళల్లో. ఇది మాత్రం 2 ఏళ్ళ ఈ ఎమ్మెల్యే గారికి, ఈ 2 ఏళ్ళే ఏం చేసుకోండి. 2 ఏళ్ళ తర్వాత మాత్రం ప్రజలు మళ్ళా గెలిపియరు. మీకు అసలు మీకై చూడరు. ఇది బరాబర్ చెప్తున్నా. ఎమ్మెల్యే మీ ఎస్సీల పట్ల బాగా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతూ ఉండు. ఏది ఎక్కడ మా ఎస్సీల పట్ల ఎక్కడ ప్రేమ ఉంది ఆయనకు? మా దళిత బంధు ఆపుతారు 250 మందికి. మా దళితులు ఆయన మేము మాదిగలం, ఆయన మాదిగ బిడ్డే, మేము దళితులము. ఓ దళితుల బంధు ఆపుతారు. గత కేసీఆర్ గారు దళితులు బాగుపడాలని దళిత బంధు మా అకౌంట్లో వేస్తే ఆ అకౌంట్లో డబ్బులు కూడా ఆపుతుంది మా ఎమ్మెల్యే గారు. ఇంకెక్కడ ఉంది మా దళితుల పట్ల ప్రేమ ఎమ్మెల్యే గారికి? కాలు పట్టుకున్నాం,
దినపత్రాలు ఇచ్చినాం, 3 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం, తన ఇంటి చుట్టూ తిరిగినాం, వారు ఎక్కడ కనబడ్డ వాళ్ళకి దినపత్రాలు ఇచ్చినాం, మొక్కుకున్నాం. ఎంత మొక్కినా కానీ మా పట్ల కొంచెం మా దళితుల పట్ల ప్రేమ లేదు ఎమ్మెల్యే గారికి. ఈ రోజు దళితులు ఆయన మీద ఏమన్నా దాడులు జరగనే దళితులన్నీ పేరు తీసుకొచ్చుకుంటుండు. ఆయన మీద వాళ్ళ పార్టీలో ఏమన్నా అనగానే బయట వాళ్ళు అనగానే మొన్న ఏదో హిందూ దాని జరగగా ఆయన దళితుల పట్ల దళితులు అని అంటాడు. ఇప్పుడు మొన్న వాళ్ళ పార్టీలో ఏదో గొడవ అయితే దళితులు అంటుండు. మరి దళితుల పట్ల ప్రేమ ఉన్నది, ఏ దళితులకు దళిత బంధు ఎందుకు ఆపుతున్నావు? దళిత బంధు ఇవ్వచ్చు కదా. మరి మీరు ఒకళ్ళు హైకమాండ్ ఇవ్వాలకు మీ ముఖ్యమంత్రి గారు మీకు అనుసరణ దగ్గర ఉంటాడు కదా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చెప్పి ఇవ్వచ్చు కదా, ఇప్పించచ్చు కదా. రాజగోపాల్ రెడ్డిని, కోమరెడ్డిని, వెంకరెడ్డిని పట్టుకొని దళిత నియోజకవర్గం కాబట్టి చులకనగా చూస్తూ ఉన్నారు అంటున్నారు. రాజగోపాల్ రెడ్డి, వెంకరెడ్డి గతంలో దళితులని చులకనగా చూడడం, ఈ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం అలాంటి పని ఏమైనా చేసిరా వాళ్ళు? అస్సలు ఆయన కోమరెడ్డి, రాజగోపాల్ వాళ్ళకు దళితులు వీళ్ళు బీసీలు ఎస్సీలు అని ఉండదు. వాళ్ళు పేద ప్రజల కోసం ఆలోచిస్తారు. వాళ్ళు పేద ప్రజల కోసం ఆలోచించే మనుషులు వాళ్ళు. పార్టీలు వేరైనా సరే కానీ వాళ్ళు మాత్రం వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకుంటారు. వాళ్ళు అది మీ పార్టీ సరంగా వాళ్ళు ఏమనుకుంటారు అనుకోని, కానీ వ్యక్తిగతంగా అట్లా మాట్లాడొద్దు. ఎందుకంటే మీ పార్టీ పరంగా మాట్లాడుకోరు. వాళ్ళు ఇక్కడ అంతకుముందుకు ఆయన ఎంపీగా చేసిండు, అంతకుముందు కొమ్మారెడ్డి ఆయన మంత్రి చేసిండు, ఎంపీ చేసిండు. అది కూడా పేద ప్రజలు ఆదుకుంటూ వాళ్ళని చనిపోయినా యాక్సిడెంట్ అయినా వచ్చి పరామర్శించారు. ఇప్పుడు ఎట్లా వాళ్ళు పరామర్శించడానికి వచ్చారు, ఎట్లా వచ్చారు వాళ్ళ పార్టీ పరంగా వాళ్ళకు ఉంటే మాట్లాడుకోరు. కానీ వాళ్ళు మాత్రం వ్యక్తిగతంగా ప్రజల పట్ల ప్రేమ ఉన్న వాళ్ళు, ప్రేమ ఉన్న నాయకులు వాళ్ళు మాత్రం. ఆయన మంత్రిగా ఉన్నాడు కోమరెడ్డి వెంకరెడ్డి, ఎంపీగా గతంలో రాజగోపాల్ రెడ్డి పనిచేసిండు. మీ అయ్యా జాగిరా తుంగతుర్తి ఏమన్నా అని చెప్పి వాళ్ళని పట్టుకొని కామెంట్ చేస్తూ ఉండు కదా. తుంగతుర్తి ఎవరి జాగిరి కాదు, ఇది ప్రజల జాగిరి. ప్రజలు రేపు ఎవరి జాగిరి అనేది నిర్ణయిస్తారు. రేపు వచ్చే ఎలక్షన్లో ఎవరి జాగిరి అనేది ప్రజలు తుంగతుర్తి ప్రజలు నిర్ణయిస్తారు. మీరు చేసిన అభివృద్ధి మీరు ప్రజలకు తెలిస్తే ప్రజలకు గెలిపిస్తారు. మీరు అభివృద్ధి శూన్యం కాబట్టి మీరు ఈరోజు 2 ఏళ్ళు మొత్తుకోండి, 2 ఏళ్ళు మాట్లాడండి ఎమ్మెల్యే గారు. మీ 2 ఏళ్ళ తర్వాత మీకు ఏమంటే ఏమో ప్రజలు మీ కేసు చూడరు. మీరు వస్తున్నా కానీ మిమ్మల్ని పట్టించుకోరు. ఇది బరాబర్ చెప్తున్నావు దళిత బిడ్డగా నేను. ఇప్పుడు గతంలో ఇసుక దందా నడుస్తున్నా, తుంగతుర్తి అంటేనే ఇసుక దందా అంటుండే, ఇప్పుడు నడుస్తుందా? తొలివెల్లి రగన్న తోటి ఒక లైవ్ లో అన్నాడు అని మళ్ళీ విసుక కొడుతున్నాడు కదా. అక్కడ విసుక పోతుండే కదా. మళ్ళీ అదే తొలివెల్లి రగన్నకు మేము వీడియో పంపించినాం. వీడియో పంపిస్తే ఆ వీడియో మళ్ళీ వేస్తే మళ్ళీ ఏమైంది, మళ్ళీ అది మధ్యలో ఆగింది. అవి ఇసుక కొడుతున్నాడు. నేను దోషులు ఇసుక తీసుకున్నానని అని అది అన్నం ఛాయ్ పట్టుకొని అన్నం తింటాను అని చెప్పిండు ఎమ్మెల్యే గారు. మరి ఇసుక ఎట్లా పోతుంది? ఈ రోజు అక్కడ మీరు పేజ్ చూడండి, ఇసుక మొదటిదాకా పోయింది. ఇప్పుడు బంద్ ఉందో మరి ఎట్లా? ఇప్పుడు లీగల్ గా మాత్రం గవర్నమెంట్ పర్మిషన్ తోటి నడుస్తూ ఉన్నది, బట్ ఇల్లీగల్ గా మాత్రం మేము ఎంకరేజ్ చేయట్లేదు, చర్యలు తీసుకుంటామని చెప్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో ప్రాజెక్టులు కట్టిరు, యాదాద్రి పవర్ ప్లాంట్ గా ఇసుక పోయింది. మరి ఈ రోజు మీరు ఎక్కడ ప్రాజెక్ట్ కడుతున్నారు? ఎక్కడ పోతుంది ఇసుకే? ఈ ఎమ్మెల్యే గారు ఎక్కడ తీసుకుపోతున్నట్టు ఇసుకే? అది ప్రజలు చూస్తున్నారు కదా. మేము రేపు వచ్చే ఎలక్షన్లో చెప్తాం. మేము అందుకనే రేపు వచ్చే ఎలక్షన్ తుంగతుర్తి ప్రజలందరం కలిసికట్టుగా ఉండి ఇప్పుడు 50,000 అని చెప్పుకుంటారు కదా ఎమ్మెల్యే గారు. రేపు 50,000 వస్తుందా ఎట్లా వస్తుందో రేపు ప్రజలు మేము నిర్ణయిస్తాం. ఏం పేరు నా పేరు? మాది కూరల నరసింహ, మాది మోత్కూరు. ఏం పని చేస్తుంటారు? మేము అమ్మాయిల పని కూలినాలు చేసుకుంటాం సార్. మరి పని దొరకకపోతే పరిస్థితి ఏంది? పని దొరకకపోతే ఉంది ఇంటికాడ ఉపాసమే. అంటే పని దొరుకుతానే మూడలు మోస్తేనే మా పూట కలిసేది. ఇవాళ ఒక ఎమ్మెల్యే, స్థానిక ఎమ్మెల్యే ఒక మందుల శామలు అంటే ఆయన ఉండయా. ఇవాళ రోడ్డు చూస్తే మన ట్రాక్టర్ బొల్తా పడ్డది. ఆ లేబర్ ఉంటే మాత్రం ఒక 10 మంది చచ్చిపోయేటోళ్ళు. ఇలా ఆ రోడ్డు పనులు లేవు, ఏమి లేవు. ఉన్నోనికే ఇల్లు ఇచ్చిండు. ఆ ఇల్లు కూడా ఉన్నోళ్ళకే ఇల్లు పెట్టిండు. ఏది లేదు, ఒక గుడిసెలు ఒక సర్వే చేసి ఇల్లు ఇచ్చిండా. అలా పార్టీలకే అనుకున్న వాళ్ళకే ఇల్లు ఇచ్చిండు. ఏది లేదు, ఆయన అభివృద్ధి ఏం లేదు. ఇలా రోడ్డు కోసం మంత్రులు వచ్చి ఇల్లు రోడ్డు పనులు చేస్తుంటే ఆడవాడు వచ్చేది, ఈ లెవెల్ వచ్చేది అని మాకు దళితులను ముందటేసి ఒక దళితులకు ఒక అది అడ్డు పెట్టుకొని వాళ్ళు ఒక మంత్రులు వచ్చి పని చేస్తుంటే ఒక స్థానిక ఎమ్మెల్యే వండుకొని వాళ్ళు మంత్రులు పని చేస్తుంటే మంత్రులు అడ్డం వచ్చి నువ్వు పనులు చేయొద్దు, నీ అది ఎదుగు అది మన మునుగోడు, నీ మునుగోడులో చూసుకోపో, నీ మళ్ళా అది నల్గొండలో చూసుకోపో అంటుండు. అలా అభివృద్ధి చేయలే. ఆనాడు నుంచి ఈనాడు వరకు అల్లు చెప్పిన భిక్ష ఇక్కడ మొత్తుకుర్లే, అల్లు పెట్టిన భిక్ష అంటున్నా. ఈ రోడ్లు వేపించింది ఆనాడు పురుషోత్తం రెడ్డి. ఇవాళ ఎమ్మెల్యే ఎవరు ఆయన? ఈ మందుల శామలు అంటే ఎవరైనా ఆయన ఇవాళ ఎక్కడిది? ఆయనకు అల్లు పెట్టిన భిక్ష ఇవ్వాలా? వాళ్ళు ఇచ్చిన టికెట్ మీ అయ్యే జాగిరా అంటుండు కదా. ఆయన జాగిరా ఇది? అల్లు పెట్టిన భిక్ష పేదలకు. ఇలా మొన్న పిల్లగాడు తల్లిదండ్రులు చచ్చిపోతుంటే కూడా ఒక అనాథ లెక్క వాళ్ళు 10 లక్షలు ఇచ్చి కుటుంబ లెక్క, ఒక కుటుంబ తండ్రిదండ్రులు లెక్క చూసుకుని ఒక చిన్న పిల్లగాడు వాళ్ళ ముసలాయన పోతావు ఆయన. అదే రాజగోపాల్ రెడ్డి. ఇలా ఆయన బతికినంత కాలం నేను భరోసా ఇచ్చిండు ఆయనకు. అట్లాంటి దేవుడు ఆయన. అట్లాంటి పట్టుకొని గీన ఒక మందశామలు అంటే ఆయన ఒక బయసుల మీద, ఒక రైతుల మీద అడుక తిన బతుకాడది ఆ మంత్రులను తిరిస్తాడైనా. ఆయన స్థాయి ఎక్కడిది? వాళ్ళు తాతలు ముత్తాతలు ఆనాడు నుంచి కూడా వాళ్ళు ఒక గొప్ప మంత్రులు, ఒక సిరిమంతులు. అలా దాంట్లో ఎంత ఇప్పుడు కోమరెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వెంకరెడ్డి ఎస్సీలను చులకనగా చూస్తారంట. లేదు, ఎస్సీలు అంటే వాళ్ళకి పంచ ప్రాణం, వాళ్ళకు పంచపానం. వాళ్ళు ఎస్సీలు లేని వాళ్ళు బతకలేరు. ఎస్సీలు లేని వాళ్ళు బతకలేరు.
ఎస్సీలు అంటేనే వాళ్ళు చిన్నప్పటి నుంచి ఎస్సీలను గౌరవించారు. వాళ్ళు ఎస్సీలు లేని వాళ్ళు లేనలేదు. ఎస్సీలను ఎన్నడూ కూడా తక్కువ చేయరాలు. అట్లాంటి మనస్తత్వం వాళ్ళది. పేదరికంగా పేదలను దగ్గర తీసే రకం వాళ్ళది. కానీ సాగు డప్పు కొడతా అంటుండు. మేము మాది వాళ్ళం కాబట్టి సాగు డప్పు కొడతాము, దండోరం మోగిస్తాం అంటుండు. ఈ మందుల శామికులు కొడతాం. మోత్కూరుకు వస్తే మందుల శామిలకే డప్పు కొడతాం. మేము మాది వాళ్ళమే, మందుల శామిలకే కొడతాం డప్పు. ఇలా రోడ్లు పనులు అభివృద్ధి మంత్రులు వస్తుంటే పని చేయకుండా ఇలా అడ్డం తిరిగేది ఎక్కడిది? మేము కూడా దళితులమే, మేమే కొడతాం సాగు డప్పు. ఎక్కడ పంచాయతీ వచ్చింది వాళ్ళకి? ఎక్కడ పంచాయతీ వచ్చింది? పంచాయతీ ఎక్కడిది? పంచాయతీ లేదు, ఏం లేదు. వాళ్ళు అభివృద్ధి చేస్తుంటే నాకు కళ్ళమంట. మంత్రులు వచ్చి నేను ఎమ్మెల్యేను, ఇక్కడ నేను నా ఇజ్జత్ ఏడబోతుందో, ఒక మంత్రి వచ్చి పని చేస్తుంటే నా ఇజ్జత్ ఏడబోతుందో గదే వచ్చింది. వాళ్ళ పంచాయతీ గించాది ఏం లేదు. ఇలా నాకు టికెట్ ఇవ్వకపోతే నాకు స్థానం ఎక్కడిది? ఇలా అంటలేడా రాజగోపాల్? ఇప్పుడు కోమటిరెడ్డి వెంకరెడ్డి లైవ్ ఆయన పెట్టి వెళ్దాక షామేలు ఎవరికి ఇవ్వకుండా నీకు ఇచ్చిన, నువ్వు గెలిచినప్పు అంటే అయ్యా నీ దయ వల్ల నేను గెలిచినా సార్ అని అన్నాడు. ఇలా 50,000 మెజార్టీ ఎవరు చూసి ఇచ్చినాం? రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి అలా చూసే ఇచ్చినాం. ఎవరు చూసేసినాం ఓట్లు? ఆయనను చూసి. ఇలా గడిసి గడ్డెక్కినాక నువ్వు ఎవరివయ్యా, నువ్వు ఎవరివి అని కూడా అన్నాడు. ఓట్లు వేసినాక నువ్వు ఎవరివి అని కూడా అన్నాడు ప్రజల. ప్రజలు పెట్టిన భిక్ష కోమరెడ్డి బ్రదర్స్ పెట్టిన భిక్ష కాదంటుండు కదా. వాళ్ళు పెట్టిన భిక్షే, వాళ్ళు టికెట్ ఇవ్వండి నీకెక్కడిది? వాళ్ళు పెట్టిన భిక్షే, కోమటిరెడ్డి వెంకరెడ్డి ఇచ్చిన భిక్షే. వాళ్ళు పెట్టింది నీకెక్కడదయా? ఇలా వాళ్ళని పక్క పెట్టి ఏమో ఎస్సీలను ఏమన్నానంటే మమ్మల్ని ఏమనలే. వాళ్ళు సల్లా బతకాలి కానీ వాళ్ళు పేదల కోసం ఆలోచించే రకం వాళ్ళది. వెనకేసుకుంటట్టు వాళ్ళు తాతల ముత్తాతల కాంచి ఆనాడు నుంచి వాళ్ళకు డబ్బు ధనం, వాళ్ళు ఒక ఈ పనుసు లేకున్నా కానీ సొంత డబ్బులతో కూడా పని చేయించి బతికేంత టాలెంట్ వాళ్ళకు ఉంది. ఈయన ఏమంటారు అంటే నేను తుంగతుర్తి ఎమ్మెల్యేని, తుంగతుర్తి నేను చూసుకుంటా, నీ మునుగోడు మీ నల్గొండ అక్కడ వేసుకోరు డెవలప్మెంట్ లేదు. వాళ్ళు స్థానికంగా ఆనాడు ఎమ్మెల్యేలు మంత్రులు మా మోత్కూరు నుంచే, ఇలా మోత్కూరు నుంచి వాళ్ళు మోత్కూరు అభివృద్ధి చేసిన వాళ్ళు వాళ్ళ కాదు. అక్కడ ఇచ్చిపెట్టి కూడా మా మోత్కూరు అభివృద్ధి చేసారు. మా మోత్కూరు మండలం మొత్తం అభివృద్ధి చేసిరు వాళ్ళు. ఇలా మందుల శామలు చేయలే. ఇలా 3 ఏళ్ళు 2 ఏళ్ళు వచ్చి ఆయన అభివృద్ధి ఏడా పడుతుంది. ఒక గల్లీ కూడా సీసీ రోడ్ లేదు. ఇలా పోదంపా సార్ మా గల్లీ ఇలా శంకుస్థాపన చేసిండు మరి కింద. ఆ సిసి రోడ్ పడ్డదా చూద్దాంపా. ఇలా ఒక్కొక్కరు తిట్టు ఆడిపోసుకుంటారు. ఎందుకు అంత కోపం? ఎందుకు? ఆవేశం ఉంది ఆయన అంటేనే అంత ఆవేశం. సరే నేను కష్టం చేసుకుంటాను, ఆయన మీద నాకు ఎలాంటి బాధ లేదు. కానీ పనులు చేస్తాలో అడ్డం తిరిగాలని తిట్టుడు ఎక్కడిది? ఈయన మంచి చేసేటోళ్ళు అంటారా? ఇలా నువ్వు చేస్తే వాళ్ళు ఎందుకు వచ్చి చేస్తారు? ఇక్కడ మొన్న ఎంతో మంది వస్తుండే ఆ రోడ్డు ఎంతో అభివృద్ధి. ఒక డెలివరీ మనిషి పోవాలి భువనగిరికి అంబులెన్స్లో పోవాలంటే ఆడ మా బావే మొన్న హైదరాబాద్ మా బావకు జర ఆరోగ్యం బాగాలే, కోమల పోయిండు. ఈ నుంచి ఆడు పోయేసరికి అర్ధగంట పట్టింది. అర్ధగంటలో ఆడ చనిపోయి ఆడు వేరే హాస్పిటల్ పోయేసరికి చచ్చిపోయింది. ఇప్పుడు ఆయన ఏమంటే పిలవాలి కదా మళ్ళీ. ఇప్పుడు మంత్రి వస్తే, ఎమ్మెల్యే వస్తే, పక్క పార్టీ సంబంధించిన, లేకపోతే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి వచ్చినా కానీ నన్ను పిలవాలి, ప్రోటోకాల్ ఉంటుంది కదా, ఎందుకు పిలవట్లే అంటుండే. నీకు చెప్పడా? నీకు చెప్తాడు కదా, నువ్వు వస్తలేవు, గడిసి గడ్డెక్కినాక గంగేం చూస్తుంది అంటాడా? అదవరకు నాకు టికెట్ రాకుండా అయ్యా మీరు పెట్టిన భిక్ష అని అన్నాడు. ఇలా టికెట్ వచ్చింది, ఎమ్మెల్యే అయినావు. ఇక వాళ్ళతో పనే ఉంది. ఇప్పుడు వాళ్ళతో పనే ఉంది లేదు కదా. నేను గడిసి గడ్డెక్కినా అయిపోయింది, ఇక వాళ్ళతో పనే ఉంది. కాంగ్రెస్ పార్టీ గుర్తించి నా ఉద్యమకారుడు అని చెప్పి నాకు టికెట్ ఇచ్చారంట. వాళ్ళు ఏదో పోయి అడిగితే రాజగోపాల్ రెడ్డి ఉద్యమకారుడు ఏడా ఆయన చేసింది ఉద్యమకారుడు ఏమన్నా ఏం సాధించిండు ఉద్యమకారుడు? మందుల సేవలు ఉద్యమకారుడు కాదా? ఏడ చేసిండు చెప్పరా? ఉద్యమకారుడు ఏది నిలబెట్టిండు? తెలంగాణ తెచ్చిండు ఏమన్నా? ఉద్యమకారుడు కేసీఆర్ లెక్క తెలంగాణ తెచ్చిండా? లేకపోతే ఆనాడు సోనియా గాంధీ తెలంగాణ ఏర్పాటు చేసిండు ఆయన? ఉద్యమకారుడు ఉద్యమకారుడు చేసిండు? ఏడ కత్తి పెట్టి పోరాటం చేసిండు? ఏడ దెబ్బలు తిన్నాడు? ఏడ ధర్నా చేసి ఏడ అరెస్ట్ అయ్యిండు? ఏడ ఉద్యమకారుడు ఆయన? మాకు అయితే నాకు తెలియదు ఆయన ఉద్యమకారుడు అనేది తెలియదు. కోమటిరెడ్డి వెంకరెడ్డి మంత్రికి మెంటల్ వేసింది అంటుండగా. ఈయనకే మెంటల్ వేసినట్టుంది. వాళ్ళని కదా అనేది, వాళ్ళు దేవుళ్ళు అని మొక్కాలే. ఈయనకే మెంటల్ వేస్తుంది. ఇక రాను అయిపోయింది, నా పని అయిపోయింది. ఇక అసలు వాళ్ళ కోమటిరెడ్డి వెంకరెడ్డి వాళ్ళ అండానికి కూడా ఈయనకు స్థానం లేదు. అదొక సిగ్గుచేటు నేను చెప్తున్నా కదా. ఇప్పుడు ఆ టికెట్ కోసం నిజంగా వాళ్ళ ఇంటికి 100 సార్లు వచ్చిండు మా ఇంటికి అని చెప్పి రాజగోపాల్ రెడ్డి అంటుండు. నిజమేనా? వాళ్ళు పెట్టిన భిక్ష అంటున్నా. ఇప్పటి కూడా వాళ్ళు పెట్టిన భిక్షే. వాళ్ళు లేని బతకడు నేను చెప్తున్నా. మామూలు ముందటే దళితుల ముందట ఏదో దళితులను కూడా వాళ్ళు దయచేసి ఏమనలే. దళితులు అంటే వాళ్ళు ఒక చిన్నప్పుడు ఒక మీద వేసుకుంటారు, ఇట్లా ఏరుకునే కడుక్కునేంత వ్యక్తి వాళ్ళు. దళితులను ఏమన్నారు వాళ్ళకు? మేము ఎస్సీలం అంటేనే వాళ్ళు పంచపానంగా చూసుకుంటారు. ఎందుకు అట్లా మాట్లాడుతున్నారు? పోయినా కానీ ఒక పేదోళ్ళకి అన్నం పెట్టిర్రు. ఒక వికలాంగునికి పోతుంటే బాటల పోయింటి కలిసి కూడా 5,000
10,000 చేట బండిని కూడా కొనిచ్చిన రకం ఆయన రాజగోపాల్ రెడ్డి. మందుల శ్యామలు ఎందుకు ఇట్లా మాట్లాడుతుండే, ఎవరైనా మాట్లాడిస్తారు ఆయన తోటి, ఎందుకు అట్లా ఏం మాట్లాడతారు, పోయే కాలం గంతే. ఇక అయిపోయింది, నేను ఎక్కువ సంపాదించుకున్నా ఆడిడ. ఇవాళ అన్నాడు గిత్త కౌస్టాడు ఉష్క కూడా తీయనన్నా, మరి ఇవాళ ఎట్లా తీస్తుండు, లారీలు ఎట్లా పోతున్నాయి, ఇసుక పోతుందా? ఎందుకు పోతలేదు, మస్తు పోతుంది ఉష్కే. ఇవాళ నేను గంటడు ఉష్క కూడా తీయను, చల్ బాంచత్ అని అన్నాడు. ఇవాళ పోతలేదు ఉష్క, చూస్తలేమా, వీళ్ళు ఉష్క కూడా తరలిస్తుండు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వద్దు అని చెప్తుండు, వేరే వాళ్ళకి ఇవ్వాలి, ఈయనకి ఇవ్వద్దు అంటుండు. ఎందుకు ఇయ్యాడు? అయ్యే ఎందుకు ఇవ్వద్దా, ఆయన చేసిన అభివృద్ధులు అన్నీ వాళ్ళకు అక్కడ తెలుస్తుంది, అధిష్టానం తెలుస్తుంది, వాళ్ళంతా ఊకుంటారు. పైన వాళ్ళందరికీ ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వద్దు అని ఆయనకి వాళ్ళకి ఎరికే ఉంటుంది. ఈయనకి ఇవ్వద్దు అనేది ఆగుతుందా సార్? ఆగదు కదా. ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఎరికే ఇస్తారు. ఈయన గిట్ట ఇస్తారా మంత్రి పదవి? ఇప్పుడే గిట్ట ఆగుతలేడు, ఇక మంత్రి పదవి ఇస్తా ఆగుతాడా ఆయన? ఆగుతాడా? బాగానే రెగ్యులర్ గా తిరుగుతాడంట, ఇటు వస్తాడంట. ఏడా పడతాడు ఆయన? ఏడా పడతాడు? ఒక ఎమ్మెల్యే వస్తే 2 కార్లు వస్తాయా? ఒక మాజీ ఎమ్మెల్యే వస్తే 20 కార్లు వస్తాయి, ఒక ఎమ్మెల్యే వస్తే 2 కార్లు వస్తాయా? ఆయన ఒక ఎమ్మెల్యే ఏమొస్తాడు వచ్చి, ఎవరు సాయం చేసి చెప్పమని రాదు. ప్రేమ లేదు 50,000 మెజార్టీ వస్తుందా? అయ్యో ప్రేమ లేనిది ఎట్టనే. కాంగ్రెస్ విశ్వాసంతో వేసినాము. ఆ టైంలో కుక్కను పెట్టి కుక్కను నిలబెట్టిన మేము ఓట్లేసే అంత అభిమానం ఉంది. ఇవాళ మందుల శ్యామల ముఖం చూసి కాదు వేసింది, రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డి, కాంగ్రెస్ ఇందిరమ్మ ఆనాడు నుంచి ఈనాడు వరకు అలా చూసి ఓట్లేసినాం తప్ప మందుల శ్యామలు చూసి వాళ్ళు వేసారు ఓట్లు. ఆనాడు టీఆర్ఎస్లు ఉంటే గుండెంగలకు చైర్మన్ అయితేనే అలా కేసీఆర్ పక్క పెట్టిండు, ఆ మధ్యలో తీసి పక్క పెట్టి గిట్టిన దోపిడీలు దొంగతనాలు చేస్తుంటేనే పక్క పెట్టిండు. ఏ ఊరి పోయినా కానీ సామెలన్న వచ్చినట్టు మాకైతే తెలియదు, అది మేమైతే మాకైతే తెలియదు. ఏ సామేలని వచ్చింది కూడా మాకు తెలియదు. మా పొలం ఇప్పటికి కూడా మా రోడ్లు లేవు. ఇప్పుడు బా చూద్దాం, అది కూడా కాంట్రాక్టర్లు కొడుకులకే వేసుకున్నారట, ఆయన కొడుకే ఇచ్చినట కాంట్రాక్ట్ కూడా. ఆ కాంట్రాక్టర్ కూడా ఏందన్నా అంటే మాకు ఇంచి 20-30 లక్షలు ఇస్తేనే, మా కాంట్రాక్టర్లు కూడా మేము 20 లక్షలు ఇస్తేనే, నువ్వు మీరు 20 లక్షలు ఇస్తేనే సీసీ రోడ్డు పోయాయంటే, ఆనాడు ప్రభుత్వంలో కాంట్రాక్టర్లు సరిపోకుంటే ఇంకా 2 లక్షలు ఇస్తా ఇంకా పోయి అనే వ్యక్తి చూసిన ఎమ్మెల్యేని కానీ ఇట్లాంటి ఎమ్మెల్యేని ఏడ కూడా చూడలే. నేను పుట్టిన తెత్త అయినా కానీ ఏ నాడు కూడా చూడలే. ఎందరో వీరు మన దామోదర్ రెడ్డి ఏంది, మన ఈయన మోత్పల్లి నరసింహులేంది, పురుషోత్తమ రెడ్డి ఏంది, ఎందరో పోయిరు అని చిన్నతనం బాగా చాలా తొందర ఉంది. ఏం చూసుకున్నాం మరి కానీ ఇక ఆయన తొందర పడుతుండు. అది ఏనాడు వరకు అది తొందరపాటు ఎన్నడూ పనికిరాదు. దయచేసుకొని నిమ్మలంగా ఉండవాను. ఆ మంత్రులతో ఉంటేనే ఇంత అభివృద్ధి, ఆ మంత్రులు లేకుండా అభివృద్ధి ఎక్కడిది? ఇవాళ ఉట్టగాలు దోలుతుంది. ఇవాళ రైతులకు కూడా కష్టంగా ఉంది. ఏముంది చెప్పు. వీళ్ళు కోమరెడ్డి బ్రదర్స్ రెడ్డిస్ కదా, చిన్న కింది కులాల వాళ్ళని ఏమో తక్కువగా చూస్తారా? అన్నాడు చూడరు, వాళ్ళు ప్రేమతో చూస్తారన్న. ఇప్పుడు కూడా చెప్తున్నా కదా, వాళ్ళు చిన్న వయసు వాళ్ళు చిన్న నుంచి పెద్దగా అయ్యారు, పెద్దోళ్ళను ఏమని చూడరు, పేదరికాన్నే చూస్తారు వాళ్ళు. నేను చెప్తున్నా కదా, ఏదో అన్నా అని పోయి దగ్గర పోతే వాళ్ళు తినదాంట్లోకి వెళ్ళని ఇంత పెట్టే రకం వాళ్ళ గుణతత్వం వాళ్ళ కాడ ఉంది. కానీ ఈయనే కాదు, పేదోని కాంచి కూడా గుంజుకొని తినే రకం ఉంది. పెట్టే రకం కాదు, పేదోని కూడా గుంజుకొని తినే రకం ఉంది అంటున్నా. సంపాదించిండు ఆనాడేమో ఎలక్షన్ అప్పుడు పైసలు ఏం లేవు ఆయన దగ్గర, ఇప్పుడు ఏమైనా సంపాదించలేడు. వాయిన్స్ల మీద ఇక్కడ అక్కడ కూడా సంపాదిస్తుండే, రైతుల కాంటల మీద దోపిడి ఇది ఇంటలేవు అన్న. మీకు కూడా తెలుసు కదా, ప్రజలకు కూడా అంతా ఎరికేనా? అందరు తెలుస్తలేదా? అందరు తెలుస్తుంది. ఒక ఎమ్మెల్యే ఎట్లా ఉండాలి, ఒక బతుకుడుకు సావుడుకు ఒక 10,000, ఒక మాజీ ఎమ్మెల్యే వచ్చి ఇచ్చిపోతుండు. అదే గదర్ కిషోర్ అంటే ఆయన ఎప్పుడు కూడా ఇట్లా మొక్కుతారు అక్కడ పోతే. అక్కడ స్నానం పోతే ఇప్పుడు ఏంది, ఇప్పుడు అరవపల్లి మండలం ఏంది, తిరుమలగిరి మండలం, ఇప్పుడు మా మోత్కూరుకు వస్తే కూడా ఇట్లా మామూలు అనిపోతే కూడా వచ్చి కూడా 20,000 దానం చేసిపోయాడు. ఇప్పుడు మన ఎంపీతో కూడా ఏదో పంచాయతీ పెట్టుకున్నాడు, చామల కిరణ్ తోటి కూడా, ఆయనతో కూడా పెట్టుకుంటుండు. ఓ ఎంపీని రానియకుండా, ఒక మంత్రులు రానియకుండా ఏం నీటికి చెప్పి అభివృద్ధి ఎడైతే చెప్పను. ఇప్పుడు వాళ్ళు వస్తేనే మనకు అభివృద్ధి, వాళ్ళు లేని అభివృద్ధి ఎక్కడిది? ఆయన ఇంట్లోకి వెళ్ళి అవసరం అనుకుంటే నిధులు రాకున్నా వాళ్ళు ఇంట్లోకి వెళ్ళి పెట్టి కూడా చేసేంత దమ్ముంది ఇక్కడకున్నదా? ఉన్నదా? అలానే మాట్లాడుతుండే ఏదో పచ్చిది దళితులు అంటున్నా అంటే ఎవ్వరు కూడా ఏమనలే. వాళ్ళు పేదోళ్ళు అంటేనే వాళ్ళు విలువిస్తారు అంతే. వాళ్ళకి ఏం ఇలాంటి మాకు ఏ పగలు ఏమి లేవు. రాజగోపాల్ రెడ్డి, కోమరెడ్డికి మొక్కుతున్నా, మళ్ళీ పనులు చేసి రోడ్డు కూడా శాంక్షన్ అయింది, ఆ రోడ్లు కూడా పోస్తారు.